హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న కూడా మరో ముగ్గుల కార్యక్రమం జరిగిందండి మన తెనాలిలో. అది ఎవరిదంటే రెయిన్బో ట్రస్ట్ తెనాలి వారు సంక్రాంతి సందర్భంగా సగర్వంగా సమర్పిస్తున్న ముగ్గుల పోటీలు. అవి ఎక్కడ జరిగినాయి అంటే మన మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఉంది కదా ఫ్రెండ్స్, నాజర్పేటలోని రిజిస్టర్ కార్యాలయం బ్యాక్ సైడు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో జరిగింది. చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అది ఏమేం ప్రైజులు ఇచ్చారంటే ఫస్ట్ ప్రైజ్కి గోల్డ్ కాయిన్ ఇచ్చారు, సెకండ్ ప్రైజ్కి 2 సిల్వర్ కాయిన్స్ ఇచ్చారు, థర్డ్ ప్రైజ్కి 1 సిల్వర్ కాయిన్ ఇచ్చారు, మళ్ళీ కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంచి శారీ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగా జరిగింది. ఆ కార్యక్రమం విశేషాలని నేను ఇప్పుడు వీడియోలో పెడుతున్నాను. ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో తప్పకుండా లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంకా వీడియో చూసేయండి ఫ్రెండ్స్. అందరూ ఎంత ఇంట్రెస్ట్గా వేస్తున్నారో చూడండి. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి అసలు ఎవరెవరు ఎట్లాగా ముగ్గులు వేస్తున్నారు, ఏంటి టిప్స్ ఏంటి అంటే ముగ్గు వేసే వాళ్ళకి అర్థమైద్ది కదా టిప్స్ అనేది. అవి కూడా నేను పెడతాను, ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. చిన్నపిల్లలతో సహా వేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్, అది పేరెంట్స్ ఇంట్లో ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్లో చిన్నప్పటి నుంచి ఇట్లాంటి యాక్టివిటీస్లో పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే పిల్లలకి చక్కగా ఇంట్రెస్ట్ పెరిగిద్ది. చక్కగా వాళ్ళకి తోచినట్టు వాళ్ళ మదర్ గైడెన్స్తో చక్కగా వేస్తున్నారు పిల్లలు. చూడండి, ఇవన్నీ ఎద్దు బండ్లు అన్నీ వెరైటీ ఇవన్నీ దాచిపెట్టుకొని చక్కగా ఇయర్కి ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో బయటికి తీస్తారట్టుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తే భలే అట్రాక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో చూడండి. చుక్కల ముగ్గులు వేయాలన్నారు, మెయిన్ రూల్ వీళ్ళది. అందుకని ఎక్కువ అందరూ చుక్కల ముగ్గు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వేస్తున్నారు. చాలా బాగుంది. అది మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి చక్కగా బంతి పువ్వు పెట్టి సంక్రాంతి అసలు పండగ అంటేనే బంతి పువ్వు చక్కగా పెట్టారు. దినుసులు పెట్టారు వీళ్ళు, నవధాన్యాలు కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త పంట చేతికి వచ్చింది కదా సంక్రాంతి అనగానే, అందుకని వీళ్ళు సింబాలిక్గా నవధాన్యాలు కూడా పెట్టారు. ఇంకా వేస్తున్నారు. ఫినిషింగ్ చూసారు, గుప్పిడితో వేస్తున్నారు. ఎంత నీట్గా వస్తుందో కర్ర. ఈ అమ్మాయి లాస్ట్ ఇయర్ కూడా ప్రైజ్ కొట్టేసింది ఫ్రెండ్స్. కంచికామరేశ్వరిలో సోమసుందరపాలెం నుంచి వచ్చింది. అది గుప్పిడితో కూడా చూడండి ఎంత కర్ర ఎంత నీట్గా వస్తుంది. ఎక్స్పీరియన్స్ వేస్తుంటే వస్తుంది. వీళ్ళు తులసి కుండీలు వేశారు, బాగున్నాయి. సింపుల్గా చక్కగా బాగుంది. ఆకులకి చక్కగా గ్రీన్ వేశారు, న్యాచురల్గా ఉండాలని బాగుంది. తులసి కుండీలు కూడా బాగా కుదిరింది షేప్. బాబు కూడా వేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, ఓకే వీళ్ళ బాబు అంట, మదర్ వేస్తున్నారు. సరే ఖాళీగా ఎందుకు రాని అబ్బాయి వేస్తున్నాడు. అసలు ఎంత బాగా వేస్తున్నాడో చూడండి అసలు. ఓకే ఓకే అబ్బాయిలు కూడా వేయాలి, అబ్బాయిల టాలెంట్ బయట పెట్టాలి. ఓకే ఓకే కాదు, అది చిన్న పిల్లలు కూడా మనం నేర్పిస్తేనే అంతే అంతే నేర్చుకుంటారు. ప్రతి రంగంలో అబ్బాయిలు అమ్మాయిలు ఉండాలని చెప్పి కృషి చేస్తున్నారు. కృషి చేయాలి, తల్లులు అనేది కృషి చేయాలి పిల్లలకి. ఓకే బాగుంది, బాగా వేసాడు. అబ్బాయి అయినా కూడా చక్కగా చెరుకు గడలు, భోగి కొండలు బాగా వేసాడు. కైట్ వేసాడు. చూడండి నెమ్మలి అను పాప వీళ్ళు ఇప్పుడే వేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు, లేట్గా వచ్చారంట. ఇంకా సర్లే హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా వేయమన్నారు, వేస్తున్నారు. ఎక్కువ చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. బాగుంది చూడండి. ఇంకా వీళ్ళ రోల్ నెంబర్, వీళ్ళ నెంబర్ వేసుకొని వీళ్ళ పేరు ఇట్లాగా బాక్స్లో రాసుకోమన్నారు. ఇది కూడా బాగుంది. కలర్ కాంబినేషన్, చిన్న ముగ్గైనా కలర్ కాంబినేషన్ వేస్తే బాగుంటుంది. బాగుంది. పసుపు కుంకుమ సింబాలిక్గా ఉండడానికి.
సారీ ఫ్రెండ్స్, సింబాలిక్ కాదు, ట్రెడిషనల్గా ఉంది, బాగుంది. బాగుంది. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ వేసేటప్పటికి బాగుంది. హెల్పర్గా ఒకరిని తెచ్చుకోమన్నారు. ఇంకా ముగ్గు వేసే వాళ్ళే కాకుండా వాళ్ళ డాటర్స్, ఫ్రెండ్స్ని అట్లా తెచ్చుకున్నారు హెల్ప్గా. ఇది కూడా ఇంకొంచెం ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్, వేయాలి. మదరు డాటర్ వేస్తున్నారు. పాప ఇక్కడ వేసి వాళ్ళ అమ్మకి సహాయం చేయడానికి వెళ్ళింది. పెట్టెలు వేశారు ఫ్రెండ్స్, బాగుంది చూడండి. తామర పువ్వులో చిన్ని పెట్టెలు, 2 జంట పెట్టెలు కూర్చున్నట్టు బాగుంది. పెద్దవాళ్ళు సైతం ఈ చలికి లెక్క చేయకుండా చక్కగా ఇంట్రెస్ట్గా వేస్తున్నారు. యూట్యూబ్ నేను చూడంగా అందరూ యూట్యూబ్ నిన్న ఎక్కడో చూశాను అమ్మాయి అంటున్నారు ఫ్రెండ్స్. కొంతమంది మీరు యూట్యూబ్లో వీడియోలు పెడతారు కదా అన్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది, గుర్తుపడుతున్నారు చక్కగా అందరూ. చూడండి అలా చల్లంగానే చక్కగా పడిపోతుంది అదే రౌండ్లో. వీళ్ళు కూడా నవధాన్యాలు అవన్నీ పెట్టారు, నువ్వులు, జొన్నలు, వడ్లు, శనగలు అవన్నీ. డేట్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, 10వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం అని చెప్పేసి. రంగవల్లులు మాత్రం భలే వేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ, ఎంత ఇంట్రెస్ట్గా వేస్తున్నారు. మేడంకి 2 పాపలు ఫ్రెండ్స్. ఒక పాప ఏమో హెల్ప్ చేస్తుంది, ఇంకో పాప ఏమో అక్కడ బాక్స్లో చక్కగా వేస్తుంది. బాగుంది. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా, ఏజ్కి మించే వేస్తున్నారు ఫ్రెండ్స్, ఏజ్కి తగ్గట్టుగా కూడా కాదు. వాళ్ళ ఆలోచనలు కానీ ఇట్లా భోగి కొండలు వేయాలి, చెరుకులు వేయాలి అని ఆలోచనలకి తగ్గట్టుగా చక్కగా వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇదిగో చూడండి, మా అమ్మాయి వచ్చింది, మా పెద్దమ్మాయి వచ్చింది. నిన్న నైటే వచ్చింది అనుకోకుండా, అసలు వచ్చేది కూడా మాకు తెలియదు ఫ్రెండ్స్. మొన్న January 9 మా వారి పుట్టినరోజు కదా, ఇంకా ఆఫ్టర్నూన్ శబరికి వచ్చేసింది. నైట్ అసలు ఇంట్లోకి వచ్చేదాకా తెలియదు అసలు. ఇంకా తన ఫ్రెండ్ ఉంది శ్వేత, తెలుసు కదా మీకు, తను ఆల్రెడీ తెనాల్లోనే ఉంది, పండగకి వచ్చింది తను కూడా హైదరాబాద్ నుంచి. తనకి కాల్ చేసి తన్ని స్టేషన్కి రమ్మని రిసీవ్ చేసుకొని వాళ్ళిద్దరు కలిసి శశికి వెళ్ళి కేక్ తీసుకొచ్చి సడన్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్. ఇంట్లోకి వచ్చేదాకా తెలియదు. నాకు ఒక సర్ప్రైజ్ అనుకుంటే మా వారు షాప్కి వెళ్తారు కదా, మా వారు రాగానే నేను చెప్పలేదు మా వారికి, ఈయనకు కూడా సడన్ సర్ప్రైజ్ అనమాట. ఇంకా రాగానే ఇంకా కేక్ కొయిపించింది వాళ్ళ డాడీ చేత, బాగా మంచిగా అనిపించింది. అట్లాంటి సర్ప్రైజ్లు బాగుంటాయి. చూడండి మా అమ్మాయి వేసింది, అసలు ప్రాక్టీస్ అవ్వలేదు. ఇట్లాగా ముగ్గులదంటే సరే వెళ్దామా, వస్తున్న టైంపాస్కి అయినా వెళ్దాము, చందు వేసిద్దిలే అంది. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలు కూడా వేస్తుంటే నేను వేస్తానని చెప్పి అసలు అనుకోకుండా అప్పటికప్పుడు వేసింది ఫ్రెండ్స్. మా అమ్మాయిలో ఇంత టాలెంట్ ఉందని ఇప్పుడే నాకు తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి వేసింది, లుక్కేసి చూస్తుంది, బాగుంది కదా. ఇదిగోండి ఈ అమ్మాయి, మా అమ్మాయి ఇంకా ఈ గాలి గోపురం వేసింది. ఈ వాకిళ్ళు ఇలా పెట్టి బాగుంది కదా, డిఫరెంట్గా. అంటే మట్టి నేల కదా ఫ్రెండ్స్, ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం మట్టి నేల మీద వేయడము. అందుకని కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్గా వేయచ్చు. మామూలు నేల మీద అయితే అర్థమయ్యేది, మట్టి నేల మీద అందుట్లో జల్లిళ్ళు అవి కూడా వేయకూడదు, యూజ్ చేయకూడదు అన్నారు. ఇంకా చేత్తోనే వేసేసింది. ఫస్ట్ టైం ఇట్లా వేయడం మట్టి నేల మీద చేత్తో. ఏమో వాకిళ్ళు స్వామివారి నామం వేసింది, అక్కడేమో గాలి గోపురాలు వేసింది. ఇదిగోండి ఇంకా చాలామంది ఫ్లాగ్ వేశారు, మధ్యలో రథాలు వేశారు. వీళ్ళు బియ్యంతో వేశారు ఫ్రెండ్స్ వినాయకుడిని, అదంతా బియ్యపు గింజలు, కలర్స్ వాడారు బియ్యంలో. ఇంకా మెలికల ముగ్గు మస్ట్ అండ్ షుడ్ అన్నారు కాబట్టి వీళ్ళు ఇంకా మెలికలతో లాగిచ్చేసి ఇంకా ఎద్దు, భోగి కుండలు, గాలిపటాలు, చెరుకు గళ్ళు ఇంక అట్లా వేశారు. చూద్దాం రండి. బియ్యంతో తెలియని వాళ్ళు కూడా ఇలాగా ఈ టిప్ ఫాలో అవ్వండి, బియ్యంతో కూడా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ బియ్యం ఇలా కలర్ కలుపుకొని తెచ్చుకున్నారనమాట. ఇది పింక్ కలరు, ఇదేమో ఆరెంజ్ కలర్. ఎంత కలర్ కొడుతుందో కలరు, ఆరెంజ్ కలర్ బాగుంది. ఇది ఇంకో కలరు బాగుంది, ఆరెంజ్ ఎల్లో పింక్ కాంబినేషన్లో వేశారు, డిఫరెంట్గా బాగుంది.
ఇదిగో ముగ్గు చెరుగ్గాళ్ళు ఇలా పాప హెల్ప్ చేస్తుంది. ఫ్లవర్స్ బంచ్ చేశారు ఫ్రెండ్స్, మధ్యలో ఫ్లవర్స్ పూల తీగలాగా వేసి ఇంకా చుట్టూరు మెలికలతో రాణిస్తున్నారు. ఇది ఇంకా మెలికలు ముగ్గేసి ఇంకా ట్రెడిషనల్గా ఉంటుందని పసుపు కుంకుమ వేశారు. ఏమో చిలకలు, అమ్మవారిని వేశారు. ఇది కూడా ఫ్రెండ్స్ ఇస్తరాకు మధ్యలో, ఇది వరకు శనివారాల పూటలు అట్లా ఇస్తరాకు వేసేవాళ్ళు వాకిలి ముందు. బాగుంది. గులాబీలు కూడా వేశారు. గులాబీల షేప్ కూడా బాగా కుదిరింది. ఫ్లవర్ షేప్ కూడా బాగుంది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. అది చూడండి అసలు ఎట్లా పోస్తున్నారు. అట్లా పోయంగానే అసలు చక్కగా ఫిల్ అవుతుంది. అది వేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇది చక్కగా ఇలాగా ఫిల్లింగ్ చేసేసి మొత్తం బాక్స్ మొత్తం యూజ్ చేసుకున్నారు ఫ్రెండ్. చక్కగా బంతిపూలు కూడా చక్కగా ట్రెడిషనల్గా బంతిపూలు కూడా పెట్టారు. కలర్స్గా పెట్టారు. బాగుంది. ఇంకా ఉన్నాయి డెకరేషన్లు, ఇంకా లోపల సంచుల్లో ఉన్నాయి. ఇంకా ఎద్దు బండ్లు అవన్నీ ఇంకా ఉన్నాయి, పెడతారట్టుంది, ఇంకా పూర్తి కాలేదు. ఇంకా వీళ్ళు కైట్స్, డ్రమ్స్, గాలిపటాలు, భోగి మంటలు అవన్నీ వేశారు. ఇవన్నీ ఎన్ని బండ్లు తెచ్చారు చూడండి, ఎద్దుల బండ్లు లైన్ కట్టి చక్కగా. చెరుకు గడలు, ఇదిగోండి చెరుకు గడలు, కోడి పుంజులు అన్నీ యూజ్ చేశారు. హరిదాసు. పండగ వాతావరణం కనబడుతుంది వీళ్ళ ముగ్గు చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్టూడియో వాళ్ళు కూడా ఇంకా వీడియోలు చేస్తున్నారు. సిటీ కేబుల్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా జడ్జిస్ కూడా ఇంకా చూస్తున్నారు అన్ని ముగ్గుల్ని. జీవన్లత మేడము, ఆ మేడము. ఇంక అమ్మాయి చూడండి కొంచెం చుట్టూరు గ్యాప్ ఉందని చెప్పేసి గాలిపటము, చెరుగ్గడ, గంగిరెద్దు, భోగి మంటలు, మళ్ళీనేమో పొంగలి గిన్నెంట. ఇప్పుడేమో గుమ్మడికాయ వేస్తుందంట. మా పెద్దమ్మాయి ఏమో శంకు చక్రాలు వేస్తుంది కింద. జడ్జిలు అందరూ ఇంకా టెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ప్యాడ్ మీద రాసుకొని ఫైనలైజ్ చేస్తారు ఇంకా అందరిలో. బాగా వేశారు అంటే మామూలుగా ఇప్పుడు కాకపోతే మీరు మాకు ఇన్కన్వీనియన్స్ ఏంటంటే మేము కొంచెం పంక్చువల్గా చేస్తాం, అంటే టైంకి వచ్చి చేసేస్తాం. మీరు అందరిలాగే అనుకుని మెల్లగా వచ్చారు, అదొకటే ఇబ్బంది. కానీ చాలా బాగా వేశారు. మీ అందరికీ ప్రైజెస్ ఇవ్వాల్సిందే, ఇస్తాం. కాకపోతే ఇందులో బాగున్న వాటికి ఇవ్వాలి కాబట్టి కన్సలేషన్ ప్రైజెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? 10 నెంబర్స్ చూపాలి సార్. కన్సలేషన్ ప్రైజ్. ఫ్రెండ్స్ ఇందాక ఒక అబ్బాయి వేసాడు అన్నా కదా, అదిగోండి ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఆ అబ్బాయికి కూడా ఇచ్చారు స్పెషల్ గిఫ్ట్, కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుందని. జ్యోతి చూడు ఫ్రెండ్స్. థర్డ్ ప్రైజ్ సిల్వర్ కాయ్.
సిల్వర్ కాయిన్. సెకండ్ ప్రైజ్ గ్రంథి దేవి. సెకండ్ ప్రైజ్కి 2 సిల్వర్ కాయిన్స్. ఫస్ట్ ప్రైజ్ పేరు చెప్పండి. లక్ష్మీ తిరుపతమ్మ. గోల్డ్ కాయిన్. గోల్డ్ కాయిన్. చాలా కష్టపడ్డాం మేము కూడా తిరుగుతాం అప్పటిదాకా కొంచెం మేము. హెచ్ఎం గారు, మేడం గారు, మీరు కూడా రండి మేడం రండి. మధ్యలోకి వెళ్ళండి, మధ్యలోకి వెళ్ళండి. బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారు గ్రీన్ కలర్. మధ్యలోకి వెళ్ళండి మీరు. అరే తీర నాయనా సినిమా కావాలిగా మేడం. మా పైకి చూడు, పట్టుకో, కుడి చేత్తో పట్టుకో. అటెల్ ఎల్లు ముందుకెళ్ళు. ఫ్రెండ్స్ ఇందా మా పెద్దమ్మాయికి ఇప్పుడు మా చిన్నమ్మాయి కన్సలేషన్ గిఫ్ట్. ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది, అందరికి ఇచ్చారు చక్కగా గిఫ్ట్లు. ఫ్రెండ్స్ ఇది 3rd ప్రైజ్ వచ్చింది.